సంఘం కాటుక కొనుక్కోవాలట. లవోదికయ సంఘమే కాదు, ఈ లోక సంబంధమైన విషయాలతో అంధత్వంలో ఉన్నటువంటి ప్రతి సంఘము క్రీస్తు దగ్గర దొరికే కాటుకను కొనుక్కోవాల్సినటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాటుక అంటే భౌతిక సంబంధమైనటువంటి కాటుక గురించి ప్రభువు మాట్లాడుతున్నాడా? కాదు. ప్రభువు ఎప్పుడు మాట్లాడినా, ఎలా మాట్లాడినా, ఏది చెప్పదలుచుకున్నా ఆయన ధోరణి ఏమిటి అంటే మనకు తెలిసిన దానిని చూపిస్తూ, తెలియపరుస్తూ, తెలియని దానిని చెప్పేటటువంటి వాడు. నీ కంటి దృష్టి కోసం, స్పష్టత కోసం ఎలాగైతే కాటుకను వాడతావో, నీ ఆధ్యాత్మిక దృష్టి మందగించింది, నీ ఆధ్యాత్మిక దృష్టి దారి తప్పింది, నీ ఆధ్యాత్మికత అంధత్వంలోకి వెళ్ళిపోయింది కనుక నీ ఆధ్యాత్మిక నేత్రం, నీ మనోనేత్రం ఇప్పుడు స్పష్టతలోకి రావాలంటే వాక్యం అనే కాటుకను నా దగ్గర నువ్వు తప్పక కొనుక్కోవాలి లవోదికయ్య. ఎందుకంటే నువ్వు గుడ్డిదాని అయిపోయావు. ఎందుకు ప్రభువు కాటుకను కొనుక్కోమన్నాడు అంటే, ఆ కాటుకంటే మరేమిటో కాదు, పరలోకానికి మార్గాన్ని చూపించినటువంటి దేవుని యొక్క వాక్కులు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు. లోకములో ఉన్నప్పుడు లోక సంబంధమైన విషయాలతో కాకుండా పరలోక సంబంధమైన విషయాలతో బతకడమే దేవుని పిల్లల యొక్క విధి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గమనుల మీదను వాటిని వ్రాయవలను. ఏమిటి ఉద్దేశము ప్రభువు ఈ మాటలు చెప్పడం వెనక అంటే, అవి ఎప్పుడు నీ కళ్ళ ముందు కనబడుతూ ఉండాలి. హృదయంలో వ్రాసుకో అంటే అవి అక్కడ దీపాలుగా ప్రజ్వలిల్లుతూ ఉంటాయి. అవి నీకు దారిని కనబరుస్తూ ఉంటాయి. ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు, బయట ఇంట్లోకి వచ్చినప్పుడు, నీ చేతులు చూసుకున్నప్పుడు, కళ్ళు తెరిచినప్పుడు మధ్యలో దీపాలు వెలుగుతూ ఉంటాయి.